1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా వీడియోల్లో మాట్లాడుకుంటున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అది కొనొచ్చా, రిస్క్స్ ఎలా ఉంటాయి, అసలు ఫ్లాట్ కొనే ముందు ఏ విషయాలు చూసుకోవాలి అని అంటే? ఇది చాలా కరెంట్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డబ్బులు సంపాదించడం ఒక కష్టం అయితే దాన్ని రీటైన్ చేసుకోవడం ఇంకోటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది పెద్ద పార్ట్. డబ్బులు సంపాదించుకున్నారు, కరెక్ట్ ప్లేస్ ఇన్వెస్ట్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టడం, గోయిందా. సో ఇప్పుడున్న పరిస్థితి వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో, అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటే ఏంటి మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందనేది చూద్దాం. ఇప్పుడు పర్మిషన్స్ వస్తాయి. ఒక ల్యాండ్ కొన్న తర్వాత ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత డిటిసిపి రేరా మిగతా హెచ్ఎండి ఏది ఉంటుంది తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన 3, 4, 5 సంవత్సరాలకి పెద్ద కొంటున్నారు కాబట్టి మనం ఆల్రెడీ రేట్ చూసాం. హైయెస్ట్ 237 కోట్లు పర్ ఏకర్. సో ఫస్ట్ ఆ బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, ఇంతకుముందు ఆ బిల్డరు ఆ స్థాయిలో ఆ లెవెల్లో హైరేజ్ కట్టాడా లేదా. లోరేజ్ ఎవరు మాట్లాడలేదు, ఉన్న రేట్లో లోరేజ్ మాట్లాడు, దుకాణం మూసుకోవాలి బిల్డర్. అది ఇంపార్టెంట్ పాయింట్. సో అండర్ కన్స్ట్రక్షన్ వచ్చారంటే ఇవాళ కడతాడు, రేపు కట్టకపోతే లే ఆఫ్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ పోతుంది. బిల్డర్ మంచోడే, బట్ ఫండ్స్ రాకపోతే కట్టలేడు. కొంతమంది ఇంకా డిస్కౌంట్ కోసం ముందే కట్టేస్తారు. 95% కట్టి 5% లాస్ట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా డేంజర్. అండర్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ వైజ్ కట్టాలి. 40 ఫ్లోర్లు అంటే ఫస్ట్ 5 floors, 10 floors, 20 floors అట్లా ఇస్తాడు, స్కేల్ ఇస్తాడు. దాన్ని బట్టి పెట్టాలి లేదా. రెప్యుటేషన్ కనుక లేకపోతే హైదరాబాద్లో thousands, lakhs of ఫ్లాట్స్ ఉన్నాయి. అదొక్కటే కాదు కదా, ఏమాత్రం 10 pointsలో 1 point తప్పున్నా బెటర్ టు లీవ్ ఇట్ అప్. డోంట్ థింక్ ఇఫ్ యూర్ లుకింగ్ ఎట్ డిస్కౌంట్, దాని ఓన్లీ ఆ డిస్కౌంటే మిగులుతుంది, అసలు మిగులు. కరెక్ట్ కదా. సో అది మనం చూసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ మీరు కరెక్ట్ ఉన్నారు, బిల్డర్ కాబట్టి ఎక్కడో ఇరుక్కొని ఫైనాన్షియల్ డిఫికల్టీస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 1000 మందిలో 200 కట్టారు, 500 మంది కట్టలేకపోతుంది, నేను ఉద్యోగం పోయింది, నేను కట్టలేము, మా డబ్బులు మాకు వెనక్కి తిరిగేయండి. 1990sలో ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉండేది. 80 సంవత్సరాల బ్యాంక్, అది ఓల్డ్ హిస్టరీ. కానీ నెలకి 3%, 4% ఇంట్రెస్ట్ నెలకి. అమెరికాలో ఇయర్కి కూడా 1-2%, మన నెలకి 2-3-4% ఇచ్చాం. ఇమీడియట్గా 200 బ్యాంక్ ఎత్తేసాడు. సార్, మీరు ఇందాక బిల్డర్ అన్నారు కదా, అంటే ఫ్లాట్ మనం కొనే ముందు ఈ బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే? 120% ఇంపార్టెంట్. ఎందుకంటే తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్ళు. సో బిల్డర్ ఆఫీస్కి వెళ్తే మీ ఆఫీస్ లేవు పని చేయదు, మీ దగ్గర వేరే ఛానల్ ఆఫీస్ పనికి. ఎందుకంటే అంత ముస్తాబ్ చేస్తారు. బిల్డర్ ఆఫీస్లో డెవలపర్ 3 విషయాలు చూడండి. రిసెప్షన్ సూపర్ ఉంటుంది, హాస్పిటాలిటీ సూపర్ ఉంటుంది, అంబియన్స్, ఒక రూమ్కి ₹1,00,00,000 ఇంటీరియర్ చేస్తారు. నెక్స్ట్ కాన్ఫరెన్స్ రూమ్, మంచి హై సెటప్. మూడోది MD రూమ్ ఆర్ చైర్మన్ రూమ్. ఆ 3 చూసి మనం పడిపోతాం. నిజం, వారు మేము బిల్డర్స్, బట్ అది మంచిదే, అట్మాస్ఫియర్ ఉండాలి, మంచిది. బట్ అది చూసి మిగతా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకోవడం. అందుకని బిల్డర్ ఎలా చెక్ చేయాలని అడగచ్చు. బిల్డర్ పాత ప్రాజెక్ట్స్ చూడండి, బ్యాంక్ రెప్యుటేషన్ చూడండి, ట్యాక్స్లు కడుతున్నాడో లేదా చూడండి, జీతాలు ఇస్తున్నాడో లేదా చూడండి, FIR కేసులు ఉన్నాయో చూడండి, కస్టమర్స్ అడగండి, పాస్ట్ కస్టమర్స్ కొనేసి అందరు ఉంటున్నారు. మీకు 19 రేరా అప్రూవల్ చూడండి, HMD DTCP అప్రూవల్ చూడండి. ఇవన్నీ చూస్తే మీకు 90% మా దగ్గర కూడా రావక్కర్లే. కానీ అవి తెలుసుకోవడానికి మార్గాలు తెలియాలి. డైరెక్ట్ వెళ్ళి నువ్వు మంచోడు బిల్డర్ అడిగితే చెప్తాడా? స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుందంటే ఏం చెప్తాడు? అన్ని స్వీట్లు బాగున్నాయి అంటాడు. ఇది పాడైపోయింది ఎందుకు పెట్టామంటాం. ఇక్కడ కూడా చూసుకుంటే, బట్ హౌఎవర్ ఏది ఏమన్నట్టుగా మీరు ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వైజర్ని పెట్టుకోవడం మేలు. అంటే సార్, బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే అతని హిస్టరీ తెలుసుకోవాలా? అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశాడా లేదా, ఎన్ని రోజులు మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మీకు కాంట్రడిక్షన్ పాయింట్ చెప్తా. బిల్డర్ వెరీ గుడ్ బిల్డర్ ఇన్ ప్లాట్స్, విల్లాస్, బట్ హై రైజ్ చేయలేదు, ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు రిస్క్ తీసుకున్నట్టే. కొత్తగా హీరోయిన్ రిస్క్ తీసుకుంటే బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఫెయిల్. ఇక్కడ కూడా అంతే ఛాన్స్గా
హైరేజ్ కట్టడం అన్న టెక్నాలజీ నోహో వేరు. ప్లాట్లకి ఏముందమ్మా, రోడ్లు, డ్రైనేజీలు, సూవేజీలు, ఎలక్ట్రిసిటీ వేస్తే. హైరేజ్ అలా కాదు కదా, ఎక్విప్మెంట్, మెయింటెనెన్స్, టెక్నికల్ డిజైన్, వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గొంతులు. చాలా మంది పెట్టరు ఇంకుడు గొంతు, ఎందుకంటే జాగా ఇంచుకి రూపాయలు వేలు కట్టాలి. చూసుకొని ఒక రెఫరెన్స్ తీసుకొని లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఈసీ కంపల్సరీ చూడాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఇవి లేకుంటే మీరు కొంటే మీరు ఇండైరెక్ట్గా మోసపోతున్నట్టే. అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్ కొనాలంటే సార్ ముందే కొంటే తక్కువ రేటుకి వస్తుంది, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అంటారు కదా. ఇప్పుడు పక్కన 10,000 స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నాడమ్మా కోకాపేటలో, నీకు 6,000కి ఇస్తానంట. అదే పక్క ల్యాండ్ ఎలా ఇవ్వగలుగుతాడు చెప్పు? 10,000 6,000కి వస్తుంది అంటే 40% డిస్కౌంట్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఏదో ఒక ప్లాట్ ఇద్దరికి అమ్మాలి, లేదా ఒక ఫ్లాట్ ముగ్గురు రిజిస్ట్రేషన్ చేయాలి, లేదా క్వాలిటీ లేదా ఎగేసే బాగుంటుంది. కార్పొరేట్ బిల్డర్స్ ఎప్పుడు అలా చేయరు. 30-40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు జనరల్గా చేసుకో. ఇప్పుడు నేను 35 ఇయర్స్ బ్రాండ్, నేను ఒక్క తప్పని చేసి 30 ఇయర్స్ బ్రాండ్ పోతుంది కదా. అదే నేను మళ్ళీ బ్రాండ్ సంపాదించుకోవాలంటే అన్ని సంవత్సరాలు పడుతుంది. సో అది చూసుకొని కంపల్సరీ నేను చెప్పిన పాయింట్లు చేయాలి. రెండోది, అండర్ కన్స్ట్రక్షన్లో కొంటే అనేకమైన పరిణామాలు ఉంటాయి. బిల్డర్ లాస్ అవ్వచ్చు, గవర్నమెంట్ పాలసీస్ మారచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పోలాండ్ అని ఒక చిన్న కంట్రీ ఉంది, పోలాండ్ అని. ఆ అక్కడ ప్రైమ్ మినిస్టర్ మారిపోయాడు. ఆయన రాగానే చీఫ్ సెక్రటరీ ఉంటాడు, పిలిచి మనం బయట వాళ్ళకి ఇవ్వాల్సిందంతా మనకు బయట రావాల్సింది ఎంత అని అడిగాడు. 90% వీళ్ళు ఇవ్వాలి, 10% వీళ్ళు. ఇమీడియట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, మేము ఎవరికేమో మాకెవరు ఇవ్వద్దు. మరి ఆడ బిల్డర్ పరిస్థితి ఏంటి? అలాంటి డెసిషన్లు, న్యాచురల్ కెలామిటీ, సునామీలు ఇవన్నీ రావచ్చు, వస్తాయని చెప్పట్లేదు. 10లో 10-20% రిస్క్ అనేది మనకు ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీకు తెలియదు, మీరు అసెస్ చేయలేరు. దానికి సపరేట్గా నేను మన కెనడా నుండి ఒక కస్టమర్ డీల్ చేస్తే, అండ్ డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చే కెనడా వెళ్ళిపోయి 20 పాయింట్లు పెట్టాడు. ఏంటంటే, సార్ రాడ్ థిక్నెస్ ఎంత, సిమెంట్ ఏ క్వాలిటీ, ఏమి వాడుతున్నాడు, లిఫ్ట్ ఏమి వాడుతున్నాడు, అవన్నీ బిల్డర్స్ చెప్తారు. ముందు చూసుకోవాలి, చెప్పాలి. యాక్చువల్గా బట్ చెప్పరు. 90 మందికి ఆయన టెక్నికల్ ఇంజనీర్, అందుకని గుచ్చిపోయి స్లాబ్ వేసినట్టు ఇలా రాడ్లు పెడతారు. 8 mm, 12 mm. అది ఎంత సైజ్ ఉంటుంది, ఆ గ్రిడ్ సైజ్ ఇట్లా 4 వస్తాయి, ఆ సైజ్ ఎంత అని అడిగాడు. అసలు మన రియల్ ఎస్టేట్ ఏజెంట్లకే తెలియదు, ఎలా చెప్తాడు? బట్ నేను ఆన్సర్ చేశాను, బికాజ్ ఐ హ్యావ్ నాలెడ్జ్. అదేవిధంగా మీరు చూసుకుంటే లేఅవుట్లో ఎమ్యూనిటీస్ ఇస్తారు కానీ కంప్లీట్ చేయరు, బట్ డబ్బులు మాత్రం తీసుకుంటాం. 10 లక్షలు ఒక కార్ పార్కింగ్ 10 లక్షలు చార్జ్ చేస్తున్నాం, మినిమం 5 లక్షలు 10 లక్షలు. అట్లా పార్కులు ఇస్తాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తాం, క్లబ్. ఇంకొక డీల్ చేసాం మొన్న, పేరు చెప్పను కానీ, గేటెడ్ కమ్యూనిటీ అంటున్నాడు. ఏమి ఇస్తామని అడిగా. గేట్ అంటే ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వేసి గేట్ పెట్టాం సార్, అది గేటెడ్ కమ్యూనిటీ కాదు. గేటెడ్ కమ్యూనిటీ అన్నాను. స్విమ్మింగ్ పూల్ లేదండి, క్లబ్ హౌస్ లేదండి, పవరు, రోడ్లు అవి ఇస్తాం, అది గేటెడ్ కమ్యూనిటీ కాదు. ప్రజల దగ్గర గేటెడ్ కమ్యూనిటీ అని కొంత మనీ లావు స్టాండ్. ఇవన్నీ మిడ్ క్లాస్ బిల్డర్స్, డిఫాల్టర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గుడ్ బిల్డర్స్, దే విల్ మెయింటైన్. వాళ్ళు చెప్పిన దానికంటే 5%. పుల్లారెడ్డి గారు స్వీట్ అమ్మేటోడు వాళ్ళ అసిస్టెంట్స్ చెప్పేవాడంట, కేజీ స్వీట్ అమ్మితే ప్యాక్ చేస్తే కేజీ 50 గ్రాములు ఉండాలి కానీ 950 గ్రాములు ఇవ్వకండి. అందుకని ఆయన అప్పట్లో అంత పేరు వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే, అంటే ఎక్కడ మీరు బయర్స్ ఒకసారి లేట్ అయింది డెలివరీ, మీరు రిటైర్ 50 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదు, 60 రిటైర్ అవుతారు. 60 కాదు 65 సంవత్సరాలు కూడా ఇవ్వడు, అంటే 5 years 10 years ఇవ్వడు. వాడు రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని కమిట్ అవుతారు, కొన్ని కమిట్ అవ్వరు. సో ఇలాంటివన్నీ చూసుకొని చెప్తే తప్ప, బిల్డర్ రెప్యుటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కంపెనీ కంటే డైరెక్టర్, చైర్మన్ క్యారెక్టర్, యాటిట్యూడ్ ఉంటుంది. కొంతమంది లాస్ అయినా, వాళ్ళు నష్టపోయినా ఇస్తారు, ఆ లాస్ రెండో ప్రాజెక్ట్లో కవర్ చేసుకుంటాడు. బంజారాస్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆయన 3 years డిలే అయింది, రా మెటీరియల్ రేట్ పెరిగిపోయింది, ఒక 10-15% లాస్, ప్రాఫిట్ కాకుండా, కానీ ఆయన కట్టి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్లో అవన్నీ మేక్ చేశాడు. సో బ్రాండ్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఇది చాలా మాట్లాడడానికి కూడా మన టైం తక్కువ ఉంది కాబట్టి, సో ఇవి బేసిక్ పాయింట్. బెస్ట్ వే ఈజ్ టు హైర్ అపాయింట్మెంట్ అడ్వైజర్ పెట్టుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ 90% వాళ్ళు తీరుస్తారు. బ్రోకర్కి డబ్బులు ఇస్తే మనం డబ్బులు ఖర్చు పెడతాం అనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్. మీరు తిరిగి చేయలేని పనులన్నీ ఆ ఏజెంట్ చేస్తాడు. మీరు 10 ప్రాజెక్టులు చూడగలరు ఎండలో, మేము ఆఫీస్ మానుకొని చూడలేక, మీరు ఇచ్చే 1-2% అడుగుతారు.
ఆ 1% వల్ల మీకు 99% సేఫ్ ఉంటుంది. అలా పెట్టుకుంటే ఆ గైడెన్స్ మేము ఇస్తాం. మన దగ్గర టీం ఉంటారు, రోజు రోడ్లో ఫీల్డ్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి మెయిన్ ఆ లొకేషన్ అడ్వాంటేజ్ చూసుకోవాలి. ఇప్పుడు నుండి 10 సంవత్సరాల ముందు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు నుండి 10 సంవత్సరాల తర్వాత రేట్ ఎంత, అది కనుక్కోవాలి. అప్పుడు మీకు రియాలిటీ తెలుస్తుంది. గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి అంటే నార్మల్ లేమని చేయలేడండి. రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంటేనే చేయగలరు. సో దీని మీద మనం ఎట్లా నెంబర్ డిస్ప్లే ఉంది కాబట్టి ఇక్కడ డీటెయిల్గా కావాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లోన్కి వెళ్ళాలి లేదా, ఇవన్నీ కూడా మనం క్లారిఫై చేస్తాం. సో ఫర్దర్ గా దీని మీద మనం ఒక లాంగ్ వీడియో కూడా చేద్దాం. లాంగ్ వీడియో చేస్తే మేము డీటెయిల్గా పాయింట్ వైజ్ చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.